హలో మామ, ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. నేను ఒక టైర్ లిస్ట్ పెట్టుకొని సినిమాను ఒక 5 కేటగిరీలుగా డివైడ్ చేస్తున్నాను. జూలైలో ఇప్పుడు దాకా రిలీజ్ అయిన సినిమాల్లో ఒక్కొక్క సినిమాని నాకు నచ్చిన కేటగిరీలో నేను పెడతానన్నమాట. నేను చూసి నాకేమనిపించింది, సేమ్ వే ఆగస్టులో రిలీజ్ అవబోతున్న సినిమాలు ఉన్నాయి కదా, వాటికి కూడా ఇప్పుడు దాకా వచ్చిన కంటెంట్ బేస్ చేసుకొని నా హైప్ ఏ లెవెల్లో ఉన్నది అనే దాన్ని బట్టి నేను వాటిని ర్యాంక్ చేస్తానన్నమాట. ఈ జూలైలో మనకి 7 సినిమాల దాకా రిలీజ్ అయ్యాయి. ముందు అసలు ఈ టైర్లు ఏంటో చూద్దాము. ఫస్ట్ వచ్చేసి అదిరిపోయింది. అన్ని సినిమాల్లో కల్లా టాప్ ఏదొస్తే దాన్ని నేను ఈ ప్లేస్లో పెడతానన్నమాట. నెక్స్ట్ బాగుంది, అంటే సినిమా బాగుంది బట్ ఎక్కడో కొంచెం మిస్ అయింది కదా, సో అలాంటి సినిమాలు నేను బాగుంది అనే ప్లేస్లో పెడతాను. మూడోది వన్ టైం వాచ్, ఓకేగా ఉంది, ఒకసారి చూడొచ్చు అనిపించిన సినిమాల్ని నేను ఈ టైర్లో పెడతానన్నమాట. ఇకపోతే నాలుగో టైర్ వచ్చేసి బొక్కలా ఉంది, సినిమా ఎంతో దరిద్రంగా ఉంటే గానీ నేను ఇక్కడ పెట్టను. అండ్ ఐదోది చూడలేదు. సో అదనమాట విషయం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వచ్చేసి లెనిన్ సినిమా. ఈ సినిమా నాకు నచ్చింది. అయ్యగారు చాలా రోజుల తర్వాత హిట్ కొట్టారనిపించింది, కానీ తోపు అని చెప్పను. సో ఈ సినిమాని నేను బాగుంది అనే టైర్లో పెడతాను. నెక్స్ట్ వచ్చేసి జననాయకన్. అసలు ఈ సినిమా ఎన్నో అవాంతరాలు ఎదుర్కొని ఈ జూలైలో రిలీజ్ అయింది. సినిమా అనఫిషియల్ గా భగవంత్ కేసరికి రీమేక్ అని అందరికీ తెలుసు. పొలిటికల్ యాంగిల్ పెట్టడం వల్ల, ఇంకా రకరకాల ఎమోషన్ మిక్స్ చేయడం వల్ల ఏమో తెలియదు, కానీ నాకైతే సినిమా అస్సలు నచ్చలేదు. అంటే విజయ్ గారి ఫ్యాన్స్ కి అది ఆఖరి సినిమా కాబట్టి ఒక ట్రీట్ లా ఉండొచ్చు, కానీ ఓవరాల్ గా సినిమా వైజ్ గా చూస్తే నాకైతే అస్సలు నచ్చలేదు. ఈ సినిమాని నేను బొక్కలా ఉంది అనే టైర్ కి పెట్టేస్తున్నాను. నెక్స్ట్ సినిమా వచ్చేసి ది ఒడిస్సీ. ట్రోజన్ వార్ గురించి, ఆ గ్రీక్ కల్చర్ గురించి చాలా తెలుసుకొని సినిమాకి వెళ్ళినా కూడా నేను ఆ సినిమాని క్లియర్ గా ఫాలో అవ్వలేకపోయాను. మరి ఎక్కువ క్యారెక్టర్స్ ఉండడం వల్ల, లేకపోతే ల్యాగ్ నరేషన్ వల్ల ఏమో తెలియదు, కానీ క్రిస్టఫర్ నోలన్ ఒక మాస్టర్ పీస్ తీశాడు అన్న ఫీలింగ్ నాకు ఈ సినిమా చూసిన తర్వాత అనిపించలేదు. విజువల్లీ చాలా అంటే చాలా బాగుంది. నేను ఎందుకో మన స్టోరీస్ కి కనెక్ట్ అయినంత ఈజీగా ది ఒడిస్సీకి కనెక్ట్ అవ్వలేకపోయాను. సో ఈ సినిమాని నేను వన్ టైం వాచ్ టైర్ లో పెడతాను. ఈ డెసిషన్ మీకు అందరికి నచ్చచ్చు నచ్చకపోవచ్చు, బట్ ఇది నా ఒపీనియన్ మాత్రమే. నెక్స్ట్ వచ్చేసి చెన్నై లవ్ స్టోరీ. చెన్నై లవ్ స్టోరీ సినిమా ఒక వెరైటీ సినిమా, నార్మల్ లవ్ స్టోరీ అయితే కాదు. తెలుగు సినిమాల్లో ఒక వింత సినిమా లిస్ట్ తీస్తే చెన్నై లవ్ స్టోరీ కూడా దానిలోకి వెళ్ళిపోద్ది. సూపర్ తోపు అని చెప్పలేను, సినిమాలో ఉండాల్సిన బొక్కలు కొన్ని ఉన్నాయి. ఈ సినిమాని నేను బాగుంది అనే టైర్ లో పెట్టేస్తాను. నెక్స్ట్ సినిమా వచ్చేసి శ్రీనివాస మంగాపురం. ఈ సినిమా జూలైలోనే కాదు, గట్టిగా మాట్లాడితే అసలు ఈ ఇయర్ వచ్చిన రాడ్ సినిమాల్లో కల్లా పెద్ద రాడ్ ఏది అంటే శ్రీనివాస మంగాపురం అనే చెప్తాను. అవుట్డేటెడ్ స్టోరీ, అవుట్డేటెడ్ స్క్రీన్ ప్లే భరించలేకపోయాను నేను. సో దీన్ని అయితే బొక్కలా ఉంది అనే టైర్ లో పెట్టేస్తాను. నెక్స్ట్ సినిమా వచ్చేసి స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే. నాకు తెలిసి ఈ మధ్యలో ఉన్న మార్వెల్ సినిమాల్లో కల్లా ఇదే మోస్ట్ హైప్డ్ సినిమా అనిపించింది. గట్టిగా మాట్లాడితే డూమ్స్ డే కన్నా దీనికే ఎక్కువ హైప్ ఉంది రిలీజ్ కి ముందు. చాలా రేర్ గా కొన్ని సినిమాలు హైప్ ని మ్యాచ్ అవుతాయి. ఈ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే అనేది ఆ హైప్ ని మ్యాచ్ అయింది అనిపించింది. జూలై సినిమాల్లో కల్లా అదిరిపోయింది అనే టైర్ లోకి ఏదైనా సినిమా వెళ్తుంది అంటే అది ఈ స్పైడర్ మ్యాన్ ది బ్రాండ్ న్యూ డే అనే సినిమానే. ఇక లాస్ట్ కి వచ్చేసి న్యూటన్స్ థర్డ్ లా సినిమా ఉంది. ఈ సినిమా నేను చూడలేదు, కానీ బయట రివ్యూస్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. కర్మ కాన్సెప్ట్, సైన్స్ ఫిక్షన్, ఇలా చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి అంటున్నారు. సో నేనైతే చూడడానికి ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను. ఒకవేళ చూస్తే కనుక నా ఛానల్లో రివ్యూ అప్లోడ్ చేస్తాను. ప్రస్తుతానికైతే దీన్ని నేను చూడలేదు అనే టైర్ లో పెట్టేస్తాను. సో అదనమాట విషయం. జూలై సినిమాల్లో నా ర్యాంకింగ్ ఇది. మీ ర్యాంకింగ్ ఏంటని నాకు కామెంట్ లో చెప్పండి. ఇప్పుడు మనం ఆగస్ట్ సినిమాలోకి వద్దాం. ఆగస్ట్ సినిమాలు కూడా నేను 3 టైర్స్ లో పెడతాను. ఒకటి మోస్ట్ హైప్డ్. ఈ సినిమా నేను రిలీజ్ అవ్వగానే చూసేస్తాను అన్న వాటిని నేను మోస్ట్ హైప్డ్ లో పెట్టేస్తాను. జస్ట్ హైప్డ్ అంటే ఓకే సరే, టాక్ ఎలా ఉంది ఓకే అనుకుంటే వెళ్తాను. ఇంకా లీస్ట్ హైప్డ్ టైర్ లకు వచ్చేసరికి ఈ సినిమా బాగుంది అంటేనే చూస్తా, లేకపోతే చూడను. ఇక్కడ కూడా మనకి 7 సినిమాలు అయితే ఉన్నాయి, చూసేద్దాం. ఫస్ట్ సినిమా వచ్చేసి కొరియన్ కనకరాజు. ఈ సినిమా టీజర్ చూసినప్పుడు నాకు అంత గొప్పగా అనిపించలేదు, కానీ రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ చూసిన తర్వాత ఓకే కొత్తగా ఏదో ట్రై చేస్తున్నారు అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. కాన్సెప్ట్ కొత్తగా ఉండడం వల్ల నేను దీన్ని జస్ట్ హైపుడ్ లో పెడుతున్నాను అంతే. నెక్స్ట్ వచ్చేసి విశ్వనాథ్ అండ్ సన్స్. యాక్చువల్ గా సూర్య గారికి ఇదే కంబ్యాక్ ఫిల్మ్ అవుద్ది అని చెప్పి ఈ పోస్టర్ రిలీజ్ అయినప్పుడు నాకు అనిపించింది. బట్ మధ్యలో వచ్చేసి కరుపు కంబ్యాక్ ఫిల్మ్ అయిపోయింది. కానీ సూర్యను ఒక లవర్ బాయ్ గా చూసి చాలా కాలం అయింది. చింటూ కూడా మొన్న ఆడియో లాంచ్ లో తమిళ వాళ్ళకి ఇది ఒక అలవైకుంఠపురంలో అవుద్ది అంటున్నారు. సో ఈ సినిమా మీద నాకు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో దీన్ని నేను మోస్ట్ హైపుడ్ లో పెట్టేస్తాను. నెక్స్ట్ వచ్చేసి మొకటన్ సినిమా. ఈ సినిమాలో విశాల్ వచ్చేసి త్రిబుల్ యాక్షన్ రోల్ చేస్తున్నారు. టీజర్ అయితే నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సినిమా మీద అయితే నాకు అంత హోప్ లేదు. విశాల్ సినిమాలు చాలా వరకు హిట్ అండ్ మిస్ అయిపోతాయి. సో ఈ సినిమాని నేను జస్ట్ హైపుడ్ లో పెట్టేస్తాను. నెక్స్ట్ వచ్చేసి టాక్సిక్ సినిమా. ఈ సినిమా గురించి ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు నాకు. ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సింది ఇప్పుడు దాకా రిలీజ్ అవ్వలేదు.
వచ్చిన కంటెంట్ కూడా చాలా వరకు ఏ రేటెడ్ కంటెంటే ఉంది. రొమాన్స్ చాలా ఎక్కువ ఉంది, వైలెన్స్ చాలా ఎక్కువ ఉంది. సినిమా ఆల్మోస్ట్ ఇండిపెండెన్స్ పీరియడ్ లో జరిగిద్ది అంటున్నారు. మరి ఆ టైంలో జరిగిన సినిమాలో ఇంత రొమాన్స్ ఏంటో ఇంత వైలెన్స్ ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. సినిమాకైతే నేను లీస్ట్ హైప్డ్ గా ఉన్నాను. గట్టిగా మాట్లాడితే అసలు నాకు ఈ సినిమా మీద ఇంట్రెస్ట్ కూడా లేదు. బాగుంది అంటేనే చూస్తాను. సో దీన్ని అయితే నేను లీస్ట్ హైప్డ్ లో పెట్టేస్తాను. నెక్స్ట్ వచ్చేసి భోగి సినిమా. శర్వానంద్ గారి సినిమాలు కూడా ఈ మధ్య హిట్ అండ్ మిస్ అయిపోతున్నాయి. మొన్న రిలీజ్ అయిన బైకర్ సినిమా హిట్ అయింది అనుకుంటే మంచి టాకే వచ్చినా కూడా కలెక్షన్స్ అయితే రాలేదు. ఈ సినిమా కంటెంట్ కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉన్నా కూడా సినిమా రిలీజ్ అయ్యాక ఏమీ చెప్పలేమన్న ఫీలింగ్ వచ్చింది. సో నేనైతే ఈ సినిమాకి చాలా లీస్ట్ హైప్డ్ ఉన్నాను. ఈ సినిమా లీస్ట్ హైప్డ్ లో పెట్టేస్తున్నాను. ఇక లాస్ట్ 2 సినిమాలు అసలు పీక్ అనమాట. ఫస్ట్ వచ్చేసి ఇరుముడి సినిమా. రవితేజ గారికి హిట్ పడి చాలా అంటే చాలా కాలం అయింది. ఫస్ట్ టైం ఇరుముడి సినిమాకి చాలా అంటే చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. వచ్చిన 2 సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి. నేనైతే ఈ సినిమాని చూడడానికి చాలా అంటే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమాని అయితే మోస్ట్ హైప్ లో పెట్టేస్తున్నాను. ఇక లాస్ట్ వచ్చేసి ది ప్యారడైజ్ సినిమా. ఈ సినిమా గురించి ఎంత హైప్ కావాలంటే అంత హైప్ పెట్టుకోవచ్చు అనిపించేలాగే ఉంది ఈ సినిమా నుంచి వచ్చిన ఒక్కొక్క కంటెంట్. మేబీ ఈ వీడియో వచ్చే టైంకి ఈ సినిమా నుంచి ట్రైలర్ కూడా వచ్చేసిద్దేమో తెలియదు. బట్ సినిమాకైతే నేను చాలా అంటే చాలా హైప్డ్ గా ఉన్నాను. ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఆగి ఆగి ఇప్పుడు ఈ ఆగస్ట్ లో వస్తుంది. ఖచ్చితంగా ఆగస్ట్ కి అయితే రిలీజ్ అయిపోద్దన్న నమ్మకం అయితే నాకుంది. సో ఈ సినిమాని నేను మోస్ట్ హైప్డ్ లో పెడుతున్నాను. ఆగస్ట్ సినిమాలోకి వచ్చేసి ఇది నా హైప్ మీటర్ అనమాట. మీరు జూలై సినిమాలకు కానీ ఆగస్ట్ సినిమాలకు కానీ మీరే టైర్ లో పెట్టాలనుకుంటున్నారు? అసలు మీ లిస్ట్ ఏంటి? లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.